సార్ ఇప్పుడు ఆహ్, ఒక పొలిటికల్ కామెంటా లేకపోతే వివాదాస్పద వ్యాఖ్య చెప్పలేం గానీ, పన్ను కట్టేదేమో చాలా తక్కువ మంది కడతారు. కానీ దాన్ని అనుభవిస్తున్న వాళ్ళేమో చాలా ఎక్కువ మంది. అంటే వీళ్ళు 2% కూడా ఉండరు. వాళ్ళు 98% వాళ్ళు ఈ ఫలాల్ని మీరిప్పుడు లాస్ట్‌కి ఇదంతా వసూలు చేసి లాస్ట్‌కి తీసుకుపోయి గవర్నమెంట్‌కి ఇస్తారు. గవర్నమెంట్ స్కీముల ద్వారా మళ్ళీ తిరిగి పనిచేస్తుంది దాదాపు. ఈ కామెంట్ మీద మీరేమంటారు అసలు? ఏంటి? ఇప్పుడు వాట్ ఈస్ ద టాక్సేషన్ అనేటువంటి దానికి ఒక మంచి డెఫినేషన్ ఉందండి. టాక్సేషన్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ సివిలైజేషన్ అని ఒక సేయింగ్ ఉంది. టాక్సేషన్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ సివిలైజేషన్. ఓకే. ఇన్ ద సెన్స్ సంబడీ హూ హాజ్ ఎవాల్వ్డ్. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ చూస్తున్నారు మీరు, అంటే ఈ సోఫా, టీవీ వగైరా, ఒక ఏసీ వగైరా, ఇదంతా ఇదొక లగ్జూరియస్ లైఫ్. సార్. అండ్ ఐ యామ్ అంటే వైల్ యూజింగ్ ఎయిర్ కండిషనర్ ఐఎమ్ స్పాయిలింగ్ మై ఎన్విరాన్మెంట్ లిటిల్. యాహ్! అంతే కదా! ఎలా? క్లోరోఫ్లోరో కార్బన్స్ అని, ఫ్రియాన్స్ అని చెప్పేసి కొంచెం అవి ఆ గ్యాసెస్ వగైరా ఈ ప్రతి ఎయిర్ కండిషనర్‌కి సంబంధించి అవి జనరేట్ అవుతూ ఉంటాయి. నాట్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ యాజ్ రిచ్ యాజ్ యూ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దీస్ సివిలైజేషన్. మీరేం చేస్తున్నారు? మీరు ప్రశాంతంగా ఇక్కడ కూర్చునేసి ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి గ్యాసెస్ వలన వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది. ఉంటుంది. సో, యూ ఆర్ హ్యావింగ్ ఏ civilized life, or rather you are having a luxurious life. Should there not be a cost to it? కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ ఈ అదే కదా టాక్సేషన్ సార్. వగైరా అనేటువంటిది ఇదంతా ఉంటుంది చూసారా? ఇవంతా ఏంటంటే దట్ ఈస్ వాట్ పాపులర్లీ సెడ్ దట్ ద టాక్సేషన్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ సివిలైజేషన్ అనేటువంటిది. యూ ఆర్ నేను సంపాదిస్తున్నాను, నాకు నేను ఎంజాయ్ చేస్తాను, నాకు నేను ఇది అంటే కాదు. నువ్వు కార్‌లో వెళ్తున్నప్పుడు యూ ఆర్ లీవింగ్ క్లోరోఫ్లోరో కార్బన్స్. దాన్ని ఫేస్ చేయాల్సింది ఎవరు అంటే బయటున్న పీపుల్ బైకర్‌లో హూ లేకపోతే కెనాట్ అవును. ఎఫోర్డ్ ఎనీ బ్లాకేజ్ ఫ్రమ్ దట్. అవును. ఐ యామ్ ఫేసింగ్ ఇట్. అందుకే ఒక సేయింగ్ కూడా ఉంది. పొల్యూటర్ షుడ్ పే అని. ఎవడైతే పొల్యూట్ చేస్తాడో పొల్యూటర్ వాడికి షుడ్ పే. చెల్లించాలి. ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ నాట్ కాలింగ్ ఎ టాక్స్ పేయర్ అండ్ ఎవ్రీబడీ ఆఫ్ దట్ సార్ట్. కానీ ఒక కాస్ట్ ఆఫ్ సివిలైజేషన్ ఉన్నప్పుడు వీ హ్యావ్ గాట్ ఎ బౌండ్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ లెసర్ బ్రెదరన్. హ్మ్. See, not everybody is as rich and not everybody is in a earning mode and not everybody is so affluent that and వాళ్ళందరూ బాగా రిచ్ అయిపోయేసి బాగా సంపాదించేసి ట్యాక్స్లు కడితే ఇంకా అంటే అందరూ అలా ఉండేటువంటి పరిస్థితి ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. పైగా పైపెచ్చు వాళ్ళ మానవ వనరులు వాళ్ళ సేవలు తీసుకొని మనం కొద్దిగా రిచ్ అవుతూ ఉంటాము. కరెక్ట్, కరెక్ట్. దానికి మనం పే యు ఆర్ చేయాలి. టేకింగ్ దేర్ హ్యూమన్ లేబర్ ఆల్సో. హ్యూమన్ లేబర్ తీసుకుంటున్నాం మనం. బికాస్ ఆఫ్ తక్కువ us ప్యాకేజ్. there is a little climatic disturbances also, climatic అంతే కదా! కొంచెం దానికి డిస్టర్బెన్స్ కూడా జరుగుతుంది. కాబట్టి అంటే ఏంటంటే అది చేయకూడదని నేను అనను. మీరు అంటే సంపాదించినందుకు మీరు అనుభవించొద్దని నేను అనను. కాకపోతే ఈ అనుభవించడానికి కొంచెం చిన్న ఏంటంటే ఒక కాంపెన్సేషన్ అంటే సొసైటీలో ఉన్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ అది. మనం ఉండేటువంటి ఒక వ్యవస్థలో మనం మనతో పాటుగా ఇంకో నలుగురికి ఏమన్నా చేయగలమా అనేటువంటిది. ఆ కాన్సెప్ట్‌తో వచ్చిందే ఇది టాక్సేషన్. సంక్షేమ కాస్ట్ పథకాల ఆఫ్ మీద సివిలైజేషన్. ఈ మా పనులంతా వాళ్ళు దున్నిపోతున్నారు అనేది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఇప్పుడు నేను చెప్పిన దాని ముందే సమాధానం పడేయాలి. దానికి సెట్ అవుతుందండి. ఇప్పుడు నేను చెప్పిన సమాధానాన్ని ఎవరైనా టాక్స్ పేయర్ వచ్చేసి కొంచెం ఆలోచిస్తే, నేను నేను జనరేట్ చేసే పొల్యూషన్ ఏంటి? నేను జనరేట్ చేసేటువంటి సొసైటల్ కొంచెం ఇది ఏమిటి? అంతే కదా సార్. అనేటువంటిది నేను కొంచెం ఆలోచిస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ ప్రతి ఒక్కడు టీవీ లేకన్నా బతకగలడు, ఏసీ లేకున్నా బతకగలడు, సోఫాలు లేకుండా బతకగలడు, కారు లేకుండా తిరగగలడు. అన్నీ ఇదివరకంతా ఇదంతా జరిగినవే సివిలైజేషన్‌లో. అవును. ఇవన్నీ లేకున్నా బతకగలం. తిండి లేకపోతే బతకలేము. ఇవాళ ఒక రైతు ఎంత కష్టపడి ఎంత కష్టమైన వాతావరణంలో అతను ఈ మనకు కావాల్సినటువంటి బేసిక్ నెసెసిటీ ఏంటండి అన్నిటికంటే? తిండి గదా! ఆ తిండి జనరేట్ చేయడానికి వాడు పడే కష్టం ఎంతుంటుంది? చాలా అది భరించలేనంత. అది. నీకు అన్నిటికంటే కావాల్సింది అంటే నీ శరీరానికి శరీరానికి నీకు కావాల్సిన మేనేజ్‌మెంట్‌కి నీకేమిటి? ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ జనరేట్ చేసేటువంటి వాడు కంఫర్టబుల్‌గా ఉన్నాడా? చెప్పండి. అంతే. ఇప్పుడు నేను ఒక టీవీ మ్యానుఫ్యాక్చరర్ అనుకోండి. నేను టీవీ మ్యానుఫ్యాక్చర్ చేస్తా ₹100లో. నేను దాన్ని 300కి అమ్ముతాను. మూడింతలకి. నువ్వు చచ్చినట్టు కొంటావు. కొంటున్నాను. బికాస్ దట్ ఇస్ ఎ లగ్జూరియస్ ఐటెమ్. కొంటున్నావు. కానీ అన్నిటికంటే మోస్ట్ నెసెసరీ ఐటమ్ నేను ₹100కి వరి ధాన్యం నేను ప్రొడ్యూస్ చేస్తే ₹110 ఇవ్వడానికి కూడా 10 ఆలోచనలు చేస్తారు మీరు. అంతే కదా! అంటే అన్నిటికంటే అవసరమైనటువంటి దాన్ని తొక్కేస్తున్నారు. ధాన్యాన్నేమో మీరు చచ్చి చెడి కొంచెం దాన్ని ఆలోచించి గీకి అంతే కదా! బేరాలు చేసేసి వాడికి ₹1 మిగలకుండా చేసేసి మనం చేస్తున్నాం. అవును. ఇది ధర్మం కాదంటాను నేను. ఏనాడైతే సొసైటీలో
అన్నం పెట్టే రైతన్న అందరికంటే సుఖంగా వాడికి ఒక రూ. 2 మిగులుతూ తన పిల్లల్ని చదివించుకుంటూ తను కంఫర్టబుల్‌గా ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉంటాడో, ఆనాడు సివిలైజేషన్ హాస్ కమ్ టు ద కరెక్ట్ పొజిషన్ అని చెప్పేసి నేను పర్సనల్‌గా ఫీల్ అవుతాను. దిస్ ఇస్ మై పర్సనల్ అంటే ఒపీనియన్. బీఆర్ఎస్‌గా స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ లేకపోతే కేసీఆర్ గారు కూడా దేశీ నేత అనడంలో కిసాన్ రాజ్యం రావాలనేది ఆయన కోరుకోవడము. పంజాబ్ రైతులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. ఆయన ఫస్ట్ పోయి తీసుకొని ఇచ్చిందే రైతులకి ఇవ్వాలి. ఇప్పుడు అంటే ఇక్కడి నుంచి కేసీఆర్ గారు కానివ్వండి, మళ్ళీ నేషనల్లీ మోదీ గారు కానివ్వండి, లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అక్కడ స్టాలిన్ గారు కానివ్వండి, ఇక్కడ ఫడ్నవీస్ గారు కానివ్వండి, ఇంకెక్కడ వేరే లీడర్స్ కానివ్వండి, బ్యూరోక్రసీ కానివ్వండి, సార్ ఎవరైనా కానివ్వండి, వెదర్ ఇట్ ఈస్ బ్యూరోక్రాట్ ఆర్ ఎ పొలిటీషియన్, ఎవ్రీబడీ విల్ బి వర్కింగ్ టువర్డ్స్ ద బెటర్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ దిస్. హ్యూమన్ బీయింగ్స్ కోసం అంటే ఆ దేశంలో ఉన్నటువంటి పౌరుల కోసం ఎంత బాగా, ఎంత చక్కగా ఏమి ఫెసిలిటీస్ ఇవ్వగలం అని ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్‌లో నేను చెప్పింది ఏమిటి అనంటే, రైతు అనేటువంటి వాడు అంటే ఇండియా ఈస్ ప్రిడామినెంట్‌లీ 60-70% ఆఫ్ ఇండియా ఈస్ స్టిల్ అంతే అగ్రేరియన్. కదా, అంతే. అగ్రేరియన్ సొసైటీ. మనం మరి ఒక మనది ఫార్మింగ్ రైతు కల్చర్‌లో భారతం. ఉన్నటువంటి దేశం మనం. సో, వాళ్ళు బాగుపడకుండా భారతదేశం బాగుపడుద్ది అనేటువంటి ఆలోచనలో మనం ఉండకూడదు. ఉండలేం కూడా. వీళ్ళు బాగుపడకుండా సడెన్‌గా భారతదేశం బాగుపడిపోవడం అనేటువంటిది జరగదు. సో, ఎవరు చేసినా ఆహ్, ఈ డైరెక్షన్‌లో ఎఫర్ట్స్ జరుగుతున్నాయని నేను నమ్ముతున్నాను. కానీ అట్ ద సేమ్ టైమ్ ఏమిటి అనంటే, ఒక పేద దేశంగా ఇప్పుడు మనం ఇండిపెండెన్స్ వచ్చిందండి మనకి 47లో. 75. 47లో ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి భారతదేశంలో ఎన్నో సంస్థానాలు, ఎన్నో విభాగాలు వగైరా టుకుడా ఉన్నటువంటి ఈ దేశం అంతా ఒకటిగా అఖండ భారతదేశంగా అవతరించి, అఖండ భారతదేశంగా అవతరించినా కూడా అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఏంటంటే ధాన్యాగారాలు, భారతదేశం ప్రపంచానికి అన్నం పెట్టినటువంటి అన్నపూర్ణ. గొప్పతనంలో ఉన్నటువంటి అన్నపూర్ణ లాంటి భారతదేశం పోను పరాయి పాలన కానివ్వండి, పరాయి పాలనల్లో వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు పని చేసుకొని ఇక్కడి నుంచి దోచుకొని తీసుకెళ్ళిపోవడమే జరిగి మొత్తానికి భారతదేశం స్వాతంత్రం వచ్చేటప్పటికి పూర్తి సంపూర్ణమైన పేద దేశం. అయిపోయింది. ఆ పేద దేశంగా మొదలైనటువంటి భారతదేశం ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలకి ధీటుగా అభివృద్ధి చూపిస్తుంది జస్ట్ ఈ 70 సంవత్సరాల్లో అని అంటే మనం ఎంతో పురోగతి సాధించాం. ఓకే. సో, ఈ పురోగతి సాధించిన దానికే ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాము. అండ్ ఇవాళ బాగా అభివృద్ధి చెందినటువంటి అమెరికా దేశం కానివ్వండి, యూరోపియన్ దేశాలు కానివ్వండి, ఇంకేదైనా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఒక రకంగా మనల్ని దే లుక్ అప్ టు అస్. ఓకే. భారతదేశం ఏం ఆలోచిస్తుంది? భారతదేశం ఏ దిశలో వెళ్తుంది? భారతదేశం ఏం చేస్తోంది? అని భారతదేశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏ దేశము కూడా తమ ఫారెన్ పాలిసీ చేయలేని పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం పెద్ద అంటే మార్పు. ఆ స్థాయికి వచ్చాం. ఆల్రెడీ ఇండియా ఈజ్ అమాంగ్ నాకు తెలిసి టాప్ 2-3 కంట్రీస్ టు బి రికార్డ్ విత్. ఓకే. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి గొప్ప 3 దేశాల్లో తీసుకుంటే భారతదేశం తప్పకుండా ఒక దేశంగా వస్తుందని నేను నమ్ముతున్నాను.